మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బిడ్డల బాధ్యతలు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఎందుకంటే నిన్నటి దినాన తల్లిదండ్రుల బాధ్యతలు ధ్యానించుకున్నాం కదా. మరి తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమతో పెంచుతారు. తల్లి అయితే గర్భంలో మోసి కని పాలిచ్చి పెంచుతుంది. దేవుని ప్రేమను అందిస్తారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. మరి మీరు పెద్దగా అయినప్పుడు పిల్లల కొరకు ఇది ప్రత్యేకంగా మీరు పెద్దగా అయినప్పుడు మీ తల్లిదండ్రుల్ని చూసుకోవడము అది మీ యొక్క ధర్మం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో బిడ్డల బాధ్యతల్ని గురించి ఈరోజు ధ్యానించుకుందామండి. ఎందుకంటే నాణానికి రెండు వైపులా ఉంటుంది కదండి. తల్లిదండ్రులకి బాధ్యతలు ఉన్నట్లే పిల్లల పట్ల బిడ్డలకి కూడా తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంటుంది. రెక్కలు రాగానే పక్షులు ఎగిరిపోతాయి, అలా మనుషులు ఎగిరిపోకూడదండి. తల్లిదండ్రులని చూసుకోవాలన్నమాట. దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలు ముందుగా నిర్గమకాండం 20వ అధ్యాయంలో 4వ ఆజ్ఞగా దేవుడు ఏం చెప్తారంటే, మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, సన్మానించండి. అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో మీరు చిరకాలము జీవిస్తారు. దీన్ని ధ్యానించాలండి. తల్లిదండ్రుల్ని గౌరవించే వాళ్ళు చిరకాలం జీవిస్తారు. అలా చిరకాలం జీవించిన ఇస్సాకు తన తండ్రిని గౌరవిస్తాడనమాట. ఇస్సాకు ఆ తర్వాత మరి ఇంకా యోసేపుని మనం చూడొచ్చు. 110 సంవత్సరాలు ఇస్సాకు కూడా అంతే, యోసేపు కూడా అంతే. ఆ తర్వాత దావీదండి. దావీదు కూడా వృద్ధులైన తన తల్లిదండ్రుల్ని చూసుకుంటాడు. ఏదో బెత్లెహేంలో ఒక గొర్రెల కాపరికి తెలివిలేని వాడు అని నాన్న అనుకొని గొర్రెల కాపరిగా పెరుగుతాడు. కానీ దేవుడు అక్కడ బెత్లెహేం నుంచి తీసుకొని వచ్చి యెరూషలేంలో ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేస్తాడు. అది ఒక ఎత్తు, భూలోక ఆశీర్వాదాలు. మరి పరలోక ఆశీర్వాదాలు ఏంటంటే ఆయన ప్రవక్త అండి. దావీదు ప్రవక్త మూలముగా దేవుడు పలికినది ఏమనా అంటాడనమాట. పేతురు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ ప్రసంగంలో, నీవు నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవో ఆయనని నువ్వు లేపుతావు అని దావీదు ప్రవక్త ముందుగానే యేసుప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి చెప్పాడు అని పేతురు తన మొదటి ప్రసంగంలో చెప్తారండి. దావీదు ప్రవక్తగా యేసుప్రభు సిలువలో పడిన శ్రమల గురించి ఆయన మాట్లాడిన మాటలు కూడా రాస్తాడండి. నా దేవా నా దేవా నన్నేల చేయి విడనాడితే. యేసుప్రభు సిలువపై పలికిన 4వ మాట కీర్తన 22లో 1వ వచనంలో దావీదు రాస్తాడు. ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఎన్ని ఆశీర్వాదాలండి దావీదు. యేసు ప్రభు మరి దావీదు కుమారా అని పిలువబడ్డారు. అబ్రాహాం కుమారా అని పిలువబడలేదండి. అబ్రాహాం వంశంలోనే పుట్టాడు. అబ్రహాము దావీదు వీళ్ళందరూ ఉన్నారు ఆ వంశంలో. కానీ దావీదు కుమార ఎంత ఘనత కదా. ఆయన ఇట్లా తల్లిదండ్రుల్ని చూసుకున్నాడో మనం చూద్దాం. అలాగే ఒక అనాథ పిల్ల మరి ఎస్తేరు బైబిల్లో మర్చిపోకూడదండి. ఒక పసిపిల్ల, బలహీనమైన ఒక పసిబిడ్డ ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారు. దేవుడు అసలు ఎప్పుడు కూడా పసిపిల్లల లాంటి వ్యక్తులని ఎన్నుకొని, పేతురు కావచ్చు వాళ్ళు, లేకపోతే దావీదు, ఎస్తేరు, ఆ పసిపిల్లల లాంటి మనసున్న వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేస్తారండి. ఈ అమ్మాయి మరి తన తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ పెద్దనాన్న కొడుకు మోర్డెకాయ్ అమ్మాయిని పెంచి పెద్ద చేస్తాడనమాట. తర్వాత దేవుని మహాకృపని బట్టి అనాథ పిల్ల, ఇప్పటి ఇరాన్ అనమాట, అప్పటి పారసీక దేశం. ఇప్పుడైతే పోట్లాడుకుంటున్నారు ఇజ్రాయెల్ ప్రజలు పారసీకులు. కానీ అప్పుడు ఎస్తేరు కాలంలో క్రీస్తుపూర్వం 480 ఆ టైంలో
ఇంకా కొంచెం ముందు కూడా కొరేష్ కాలంలో కూడా ఎంతో మరి ఫ్రెండ్షిప్ ఉండేదండి. వాళ్ళు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. ఈ అనాథ పిల్ల దేవుని కృపను బట్టి మహారాణి అవుతుంది. అయితే అక్కడ ఒక అద్భుతమైన మాట అమ్మాయి గురించి రాయబడిందండి. 2వ అధ్యాయం 20వ వచనంలో ఎస్తెరు చిన్ననాడు ఎలా తన పెంపుడు తండ్రి మొర్దెకై అదుపు ఆజ్ఞలలో ఉన్నదో, మహారాణి అయిన తర్వాత కూడా అంతఃపురంలో కూడా ఆ తండ్రికి, ఆ పెంపుడు తండ్రికి అలాగే విధేయించింది. అసలు ఎంత గొప్ప మాట అండి. నిజంగా బైబిల్ గ్రంథంలో దాగి ఉన్న ముత్యాల్ని మీరు ఏరుకోవాలండి, ఏరుకోవాలి. ఒకసారి యుద్ధం చేస్తూ సైనికులు తిరిగి వెళ్ళిపోతున్నారంట. అర్ధరాత్రిలో ఒక ఏరు దాటుతూ ఉంటే వాళ్ళకి వినబడుతుందంట, ఏరుకోండి ఏరుకోండి అని. మరల వినబడుతుంటే ఏం ఏరుకోవాలి? ఇదిగో ఈ ఏరులో ఉన్నటువంటి, మీరు ఏరు దాటుతున్నారు కదా, ఇందులో ఉన్న వాటిని ఏరుకోనండి అని. అప్పుడు వాళ్ళు గుర్రాలు దిగి వాళ్ళకి దొరికినన్ని ఏరుకున్నారంట. ఏరుకొని సంచిలో వేసుకొని రాత్రి ఏం కనబడట్లేదు. తర్వాత ఏరు దాటి వెళ్ళిపోయారు. అక్కడే అడవిలో పడుకున్నారు. ప్రొద్దున లేచి ఏంటి మనం ఏరుకునేవి చూద్దామంటే అవి పెద్ద పెద్ద వజ్రాలు అంటండి. నాకు అనిపిస్తుంది ఈ బైబిల్ గ్రంథం అనే సముద్రంలో మీరు వజ్రాల్ని ఏరుకోవాలండి. ఇలాంటి వాక్యాలు అన్నమాట. సముద్రం లోపలికి వెళ్తే లోతునకు వెళ్ళి వల వేయండి అంటారు. లోపలికి వెళ్తే డైవర్స్ అంటారు, వాళ్ళని సముద్రం లోపలికి వెళ్తారు. అప్పుడు మనకి బయాలజీ టీచర్గా నేను చెప్పాను, పర్ల్స్ దొరుకుతాయండి, పగడాలు, కోరల్స్ దొరుకుతాయి. అలా బైబిల్ గ్రంథంలో అలా మీరు రీసెర్చ్ చేయాలన్నమాట. సముద్రం లోపలికి వెళ్ళినట్లుగా అట్లా చదవాలి. అలాంటి మంచి వాక్యాలు దొరుకుతాయన్నమాట. ఇంకా తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో చూసుకున్న బిడ్డలు, వాళ్ళందరూ కూడా బిడ్డలందరికీ మార్గదర్శకులుగా ఉందరుగాక. మిమ్మల్ని కడుపులో మోసి కని పాలిచ్చి పెంచిన తల్లిని, మిమ్మల్ని పెంచిన తండ్రిని మర్చిపోకూడదండి. దేవుణ్ణి మర్చిపోయినట్లే అన్నమాట. అందుకే యేసుప్రభు ఇదిగో మీ తల్లి అంటారు. యోహాన్కి తల్లిని అప్పగిస్తారు. అంత కష్ట సమయంలో తన తల్లిని ఆయన మర్చిపోలేదు. యేసుప్రభుని అన్ని విషయాల్లో మనం అనుకరించాలి, ఈ విషయంలో కూడా అన్నమాట. సో 4వ ఆజ్ఞ అన్నమాట. 10 ఆజ్ఞల్లో నిర్గమకాండ 20లో 12వ వచనం అన్నమాట. బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి అని ఉంటుంది ఇంకో ట్రాన్స్లేషన్లో. ఇక్కడ గౌరవించండి అని ఉంది ఇందులో అన్న దాంట్లో. అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో మీరు చిరకాలం జీవిస్తారు. అంటే దీర్ఘాయు ఉంటుందన్నమాట మీకు. ఇక్కడ ఉంటారు, పరలోకానికి కూడా వెళ్తారు చిరకాలం అంటే. మరి తల్లిదండ్రుల్ని చూసుకొని వాళ్ళు మీరు చిరకాలం జీవించరు అంటే నేను వచ్చేటప్పుడు ధ్యానిస్తున్నాను. చిరకాలం జీవిస్తారు తల్లిదండ్రుల్ని సన్మానించేవాళ్ళు, చూసుకునేవాళ్ళు. మరి చూసుకొని వాళ్ళకి ఏమవుతుంది? ఆయుష్ ముగియక ముందే వాళ్ళు ఈ లోకంలో ఉండరన్నమాట. యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళని, యవ్వనస్తులను చూస్తుంటాం కదండి. నాకు ఎప్పుడు ఈ మాటే జ్ఞాపకం వస్తుంది అన్నమాట. ఆయుష్ ముగియక ముందే అలా గద్ద కోడి పిల్లల్ని తీసుకొని వెళ్ళినట్లుగా అన్నమాట. కానీ తల్లిదండ్రులను చూసుకుంటే ఏమేమి దీవెనలో మీరు సిరా గ్రంథం 3వ అధ్యాయం చూడాలండి. అలాగే ఎఫెస్ 6లో 1 నుంచి 3 వరకు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి పౌలు రాస్తాడండి. ఈ 4వ ఆజ్ఞనే రాస్తాడు. బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది. మనం ఈ మాట ధ్యానించుకున్నాం కదా మదర్స్ డే అప్పుడు. మీకు క్షేమం కలుగుతుంది, అన్ని విషయాల్లో క్షేమం. మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉండాలండి, ఆనందంగా ఉంటారు. మీ పనిలో ప్రభు తోడుగా ఉంటారు, ఆయన సన్నిధి మీకు ముందుగా ఉంటుంది. అన్ని విషయాల్లో ఆయన మీకు తోడుగా ఉంటారన్నమాట. కాబట్టి మీ తల్లి అబ్రహాం కూడా అంతే, వాళ్ళ నాన్న తెరాకి విధేయించాడండి, ఆయనను చూసుకున్నాడనమాట. కనుక దేవుడు ఆయనను అన్ని విషయాల్లో ఆశీర్వదించాడని రాయబడి ఉంటుంది ఆదికాండం 24:1 వచనంలో అన్నమాట. ఇప్పుడు చూద్దామండి. ముందుగా మనం మరి
తండ్రికి విధేయించిన ఇస్సాకుని చూద్దాం. ఆదికాండం 22లో దేవుడు అబ్రహాంను అడుగుతారనమాట, నీ ఏకైక కుమారుడు, నువ్వెంతో ప్రేమించే ఏకైక కుమారుడు ఇస్సాకుని మోరియా కొండ మీద నాకు బలిగా ఇవ్వు అని. అప్పుడు అబ్రహాము తెల్లవారక ముందే లేచాడంట. అంటే దేవుని యొక్క మాటకి విధేయించడం అన్నమాట. ఆయన లైఫ్లో ఇంకా వేరే ఏం అంబిషన్ లేదండి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. అబ్రహాం ఆదికాండం 12లో కూడా నువ్వు విడిచిపెట్టు మీ పుట్టింటిని, మీ తల్లిదండ్రులు, బంధువులు అందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వస్తే నేను ఆశీర్వదించి నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను. అప్పుడు కూడా అన్నిటినీ విడిచిపెట్టి ఆదికాండం 12:4 అండి, నా హృదయంలో నాటబడింది అది, ఆ విత్తనం అన్నమాట. అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా బయలుదేరాడు. ప్రతిసారి దేవుడు చెప్పినట్లుగా పంపించేసే హగార్ని, ఇష్మాయిల్ని ఆదికాండం 21లో పంపించేస్తాడు. కానీ చాలా ఆయనకి ఇష్టం ఇష్మాయిల్ అంటే, అయినా పంపించేస్తాడు. అంటే దేవుడు ఇష్మాయిల్ కంటే దేవుడిని ఎక్కువ ప్రేమించాడు. ఇంకా నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఏంటంటే ఇస్సాకు అన్నమాట. ఇస్సాకు నాకు ఇచ్చేయంటే, నీకంటే ఇస్సాకు నాకు ఎక్కువ ప్రభా, ఇస్సాకు నువ్వు ఇచ్చిన కానుక, నువ్వు ఇచ్చింది నీకే కదా, నువ్వు అడిగా ఇచ్చేస్తా. అప్పుడు ఆ కొండ మీద అన్నమాట ఆయన ఇస్సాకుని బలిగా ఇవ్వడానికి ఏం చేశాడు, బలిపీఠాన్ని కట్టాడు కదా. కట్టెలు పేర్చి మరి బాబుని కాళ్ళు చేతులు కట్టేసి బాబుని ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అనుకోండి కత్తి ఎత్తుతాడనమాట. అయితే కాళ్ళు చేతులు కట్టేటప్పుడు పారిపోవచ్చు కదండి కొండ మీద. అబ్రహాం అయితే 112 సంవత్సరాలు అనుకోండి, మరి బాబు 12 సంవత్సరాలు ఇస్సాకు. ఆ చిన్నవాడు నేనెందుకు నన్ను నువ్వు బలిగా ఇస్తావు, నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అందుకే దారిలోనే నేను అడిగాను, బలి గొర్రె పిల్ల ఏది నాన్న అని. కానీ కాళ్ళు చేతులు కట్టేసే ముందు బలి గొర్రె పిల్ల నువ్వే నాన్న అంటే నేను అనుకుంటాను. ఇద్దరి మధ్యలో సంభాషణ నాకు అర్థమైంది, నాన్న నువ్వు నన్ను తీసుకొని పని వాళ్ళని కింద ఉండమని, మీరు కింద ఉండండి, నేను పిల్లవాడు కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తాం, నన్ను తీసుకొని వాళ్ళని అక్కడే ఉండమన్నప్పుడే అర్థమైంది నాన్న. అమ్మ చెప్పింది, నాన్న నువ్వు దేవుణ్ణి అట్లా గౌరవిస్తావు. ఆ పసివాడు ఎంత విధేయత చూడండి, కాళ్ళు చేతులు కట్టే నాన్న. తండ్రి హృదయం ఎలా ఉందో, ఎంతటి విధేయత అండి. అప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి ఇలా కత్తి ఎత్తినప్పుడు ఆ తండ్రి హృదయం ఎట్లా ఉందో. కానీ అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు, యేసు ప్రభువే ఎలా చెయ్యకు, నీ ఏకైక కుమారుని బలిగా ఇవ్వడానికి నువ్వు వెనుకంజ వేయలేదు, కనుక నీవు దైవభీతి కలవాడవని ఇప్పుడు నేను తెలుసుకున్నా. దేవుడు మాట్లాడుతున్నాడండి. కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఎక్కువగా ఆశీర్వదిస్తాను. నీ పిల్లలు శత్రువుల నగరాలని వశం చేసుకుంటారు. అప్పటి వాగ్దానం అండి. ఇప్పుడు అన్ని దేశాలని ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తున్నారు. దేవుడు ఆ రోజు మాట్లాడాడనమాట, నీ సంతతి ద్వారా భూలోకంలో వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. అబ్రహాం విధేయతలో ఇస్సాకు విధేయత ఉందండి, సారా విధేయత ఉంది. అబ్రహాం దేవునికి విధేయించాడంటే సారా కూడా విధేయించిందండి. నువ్వు రా అబ్రహాము అంటే సారా కూడా వెనకాలే వస్తుంది. ఇస్సాకు కూడా విధేయిస్తున్నాడు చూడండి. అందువల్ల మీరు ఆదికాండం 26కి వస్తే అప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షం అవుతారు, ఇస్సాక్కి ప్రత్యక్షమై చెప్తారు, నువ్వు అక్కడికి వెళ్ళాలి అనుకుంటాడనమాట. ఐగుప్తుకి వెళ్ళాలా, ఇక్కడ ఫిలిస్తే దేశంలో ఉంటాడు, కరువు వచ్చిందని. ఫిలిస్తే దేశం వద్దు, మా నాన్న కూడా ఐగుప్తుకి వెళ్ళాడు కదా, నేను కూడా వెళ్దామా అని అనుకుంటాడు. ఆయనకు అక్కడ బాగాలేదు, ఫిలిస్తే దేశంలో ఉండడానికి ఇష్టం అనిపించట్లేదు. అప్పుడు ప్రభు చెప్తారు, వద్దు ఇక్కడే ఉండు, ఇక్కడే నేను ఆశీర్వదిస్తా, మీ నాన్న నా ఆజ్ఞలు పాటించాడయ్యా కనుక నేను ఆశీర్వదిస్తాను. అప్పుడు ఇస్సాకు విత్తనాలు వేస్తే ఫిలిస్టే దేశంలో 100 రెట్ల పంట వచ్చింది. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెంది మహాసంపన్నుడయ్యాడు. దేవుని యొక్క హస్తం మనతో ఉంటే, విత్తనాలంటే మనం చేసే బిజినెస్ ఒక్కరోజు సడన్గా పైకి వచ్చి సడన్గా పడిపోవడం అది సాతాను రాజ్యంలో అండి. అప్పుడు వాళ్ళు ఇంకొకటే గర్వం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ క్రమక్రమంగా మెల్లమెల్లగా అండి దేవుని రాజ్యంలో ఎప్పుడు స్టెప్ బై స్టెప్
స్టెప్ బై స్టెప్ దేవుడు ఆశీర్వదిస్తారనమాట. కష్టపడితే అది కూడా విత్తనాలు వేసినప్పుడు అలా దేవునికి విధేయించడం వల్ల ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఎన్ని దీవెనలు పొందుతాడండి. అబ్రహాం కుమారుడుగా ఉండడమే ఒక ఆశీర్వాదం అన్నమాట. ఆ తర్వాత ఎసావు అండి. ఇస్సాక్కి రిబెకాకి ఇద్దరు కౌల పిల్లలు పుడతారు. పెద్దవాడి పేరు ఎసావు, చిన్నవాడి పేరు యాకోబు. ఇద్దరు కౌల పిల్లల్ని బాగానే ప్రేమిస్తారు. కానీ వాళ్ళని ఆశీర్వదించే టైం వచ్చేసరికి ఇస్సాక్కి 100 సంవత్సరాలు, పిల్లలిద్దరికీ 40 years 40 సంవత్సరాలు. ఇంకా ఆశీర్వదించే టైంలో ఎప్పుడు ఇస్సాక్కి పెద్ద కొడుకు అంటే ఇష్టం. జనరల్గా ఇదే స్పిరిట్ ఉంటుందేమో, కాంప్లెక్స్, ఇస్సాక్ కాంప్లెక్స్. తండ్రికి పెద్ద కొడుకు ఇష్టం, తల్లికి చిన్న కొడుకు ఇష్టంగా. ఇంకా తండ్రికి ఎందుకు ఇష్టం పెద్ద కొడుకు అంటే, వీడు పెద్దవాడు ఏసావు వేటగాడు అనమాట. అడవికి వెళ్ళి జింకల్ని వేటాడి తీసుకొని వచ్చి నాన్నకి జింక మాంసం రుచిగా పెడతాడు. చక్కగా తింటాడు. ఏం తెచ్చావురా? జింక తెచ్చాను నాన్న, నీకోసం నేను వండి పెడతాను నాన్న అని వండి పెట్టుంటాడు. ఇంకా చివరికి అడుగుతాడు, ఎసావుని పిలుస్తాడు, బిడ్డా. ఆదికాండం 27. బిడ్డా ఎసావు, చిత్తం నాన్న. ఏమంటాడు తండ్రి దగ్గర వచ్చి? చిత్తం నాన్న. ఏం నాన్న అంటే, నువ్వు అడిగి వెళ్ళి జింకను వేటాడి రుచిగా వండి నాకు పెట్టురా, నేను కడుపు నిండా తిని దీవిస్తాను. చిత్తం తండ్రి అని వెళ్తాడు. అసలు ఇప్పుడు నేను అది చదివితే 40 years కొడుకు తండ్రికి చిత్తం నాన్న అంటున్నాడు. ఇప్పుడు బైబిల్ ఉల్టా రాయాలనుకుంటా. ఈ పిల్లలకి తల్లిదండ్రులు చిత్తం అనే భయంకరమైన రోజులండి. సాతాను పుత్రుని పరిపాలన అన్నమాట ఇది. చిత్తం తండ్రి అంటున్నాడండి. ఎంత విధేయత చూడండి. తర్వాత తండ్రికి తీసుకొని వస్తాడు, పెడతాడు. ఆ లోపల యాకోబు మోసం చేసినా కూడా మరి ఈయనకు కూడా ఆశీర్వాదాలండి. ఎసావు సంతతి ఇప్పుడు సౌదీ అరేబియా. ఎంత బంగారం అన్నీ ఉంటాయనుకుంటా, పెట్రోలు, డీజిల్, చాలా రిచ్ పీపుల్. దేవుడు ఈయనను కూడా ఆశీర్వదిస్తారు. అబ్రాహం మనవడే కదా ఈయన. అంటే తండ్రికి ఏం చేస్తున్నాడంటే జింక మాంసం వండి కడుపు నిండా అన్నం పెడుతున్నాడండి. నేను మొదటిసారి చదివినప్పుడు ఆదికాండం 27లో అయ్యో ఇస్సాకు వెంటనే ఎసావును ఆశీర్వదిస్తే బాగుండేది అని. అంటే అది కార్నల్ ఐడియా అండి, శరీరం నుంచి వచ్చింది. కానీ దేవుని చిత్తం వేరే ఉంటుంది కదా. ఈ ఎసావు ఏంటంటే తిండిపోతా అనమాట. ఈయన వాళ్ళ నాన్న కూడా ఇస్సాక్ ఏంటంటే ఈ జింక మాంసం అంటే ఇష్టం అన్నమాట. కానీ తండ్రి దీవెనలు పిల్లలు తండ్రికి కడుపు నిండా అన్నం పెట్టడం మీద ఆధారపడి ఉంటాయండి. కడుపు నిండా అంటే తండ్రికి అన్నం పెడితే కడుపు నిండా తిని ఆయన హృదయమార ఆశీర్వదిస్తాడు. వెంటనే ఆశీర్వదించలేదు, నాకు జింక మాంసం వండి పెట్టురా, నేను కడుపు నిండా తిని నీకు హృదయమార నిన్ను ఆశీర్వదిస్తాను. తండ్రి దీవెనలు 1000 సంవత్సరాల తర్వాత కూడా నెరవేరుతాయండి. అంత బలం ఉంటుంది ఆశీర్వాదానికి అన్నమాట. నేను పుస్తకం రాశానని చూపించాను. తల్లిదండ్రులారా ప్రతిరోజు మీ బిడ్డల్ని దీవించండి. ఎంత బలం ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈయన కూడా ఆశీర్వదిస్తాడండి. ఇస్సాకు యాకోబుని ఆశీర్వదిస్తాడనమాట. ఆ తర్వాత యాకోబు, ఆయనకి 12 మంది పిల్లలు కదా. యాకోబుకి 11వ అబ్బాయి యోసేపు. యోసేపుని మరి తండ్రి ఎక్కువగా ప్రేమిస్తాడని ఆయన అన్నయ్యలు ఆయనని ద్వేషిస్తారు. ఆదికాండం 37 నుంచి అండి. నాకు చాలా ఇష్టం, ఎన్నిసార్లు చదివాను. ఇప్పుడు 29 సంవత్సరాలు ఉన్న మై వాక్ విత్ గాడ్ అనమాట. సో ఎన్నిసార్లు చదివానో తెలీదు. సంవత్సరంలో కనీసం 1 సారి 2 సార్లు, ఎన్నిసార్లు అయిపోయిందో. నేను అసలు 100 సార్లు చదివానేమో అనొచ్చు అనమాట. అన్నిసార్లు ఒక్కొక్క మాట. యోసేపు ఎంత చక్కగా ఉంటుందండి. యేసుప్రభుకి 4 రన్నర్ అనమాట, ముంగుర్తుగా ఉంటాడనమాట. అన్నయ్యలు ఆయనను ద్వేషించి అమ్మి వేసినా కూడా దేవుని యొక్క కృపని బట్టి ఆయన గవర్నర్ అవుతాడు. 30 సంవత్సరాల వయసులో ఆదికాండం 41 తర్వాత 7 సంవత్సరాలు పంటలు బాగా పండుతాయి. అంత ధాన్యాన్ని నిల్వ చేస్తాడు.
ఇంకొక 7 సంవత్సరాలు కరువు కాలం. 2 సంవత్సరాలు కరువు వచ్చేసరికి అంతటా ప్రపంచం అంతటా కరువు. యోసేపు అన్నయ్యలు ధాన్యం కొనడానికి వస్తారు. యోసేపు గుర్తుపడతాడు. 22 సంవత్సరాల తర్వాత అన్నయ్యలు చూస్తున్నాడు, గుర్తుపడతాడు. ఇంకా కన్నీళ్ళు ఆపుకోలేకపోతాడనమాట. మళ్ళా రెండో మారు వచ్చినప్పుడు తన ప్యాలెస్కి తీసుకెళ్ళి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయించి ఆయనే తానే వడ్డించి పని వాళ్ళని బయటికి పంపించేసి, నేను మీ నెత్తురు కండలు పంచుకొని పుట్టిన మీ తమ్ముడు యోసేపుని నా దగ్గర రండి అని ఒక్కొక్కరిని ముద్దు పెట్టుకొని ఏడుస్తాడని. తర్వాత నాన్నని కూడా తీసుకొని రండి, నాన్న ఒక్కడేంటి, మీ పిల్లలు, మీ భార్యలు, పిల్లలు అందరుగా వచ్చి నా దగ్గర ఉండండి. అలా వాళ్ళని ఆదరిస్తాడు. 70 మందిగా వచ్చిన వాళ్ళు 430 సంవత్సరాల తర్వాత 6 లక్షల మంది అవుతారు. వాళ్ళ నాన్న వస్తే 130 సంవత్సరాల వయసులో తండ్రి వస్తే 147 సంవత్సరాలు అంటే 17 సంవత్సరాలు నాన్నని చూసుకుంటాడండి. ఇంకా తండ్రి ఆశీర్వదిస్తాడండి. యోసేపు ఫలించిన కొమ్మ, ఆకాశ జలంల దీవెనలు, అగాధ జలంల దీవెనలు, ఫలపుష్పంల దీవెనలు, పర్వతంల దీవెనలు, సంతాన ప్రాప్తి దీవెనలు, నా తాత తండ్రులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దీవెనలు నా కుమారుడైన యోసేపు శిరస్సును అధిష్ఠించునుగాక. ఆ దీవెనలు ఇప్పటికీ కూడా యోసేపు పిల్లలకి నెరవేరుతూ ఉన్నాయండి. తండ్రి దీవెన 1000 సంవత్సరాల తర్వాత కూడా నెరవేరుతుంది. కనుక తల్లిదండ్రుల్ని చూసుకోవాలన్నమాట. తోబితి చెప్తాడు తన కొడుకు తోబియాకి, నాయనా 4వ అధ్యాయం 3-4 వచనాలు తప్పకుండా మీరు చదువుకోండి. 4వ అధ్యాయం అన్నమాట. మీ పిల్లలకి చెప్పండి. మీరు తోబితు తన కొడుక్కి చెప్తాడు, తోబియా కొడుకు పేరు, నాయనా నేను మరణించినప్పుడు నన్ను అన్ని మర్యాదలతో భూస్థాపనం చెయ్యి. నేను దాటిపోయిన తర్వాత మీ అమ్మను గౌరవంతో చూసుకో. ఆమెను ఎప్పుడూ కష్టపెట్టద్దు. నిన్ను కడుపులో మోసేటప్పుడు కనేటప్పుడు ఎన్ని కష్టాలు పడిందో మీ అమ్మ. కనుక ఆమె కోరిందల్లా చెయ్యి. ఆమె మనస్సు కష్టపెట్టకు నాయనా. ఆమె మరణించినప్పుడు నా ప్రక్కనే సమాధి చెయ్యి. ఈ మాటలు మీ కొరకే తీసుకోవాలండి. బిడ్డలు, మీ మనస్సాక్షిని దేవుడు కడగాలన్నమాట. కడిగి మీరు అలా మీ తల్లిదండ్రులు చూసుకోవాలి. ఆ తర్వాత దావీదండి, అసలు ఎంత వాక్యం చదువుతుంటే ఇంత ప్రేమనా అని. ఆయన 27వ కీర్తన 10లో అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడనాడిన దేవుడు నన్ను ఆదరిస్తాడు. వాళ్ళ నాన్న ఆయనను చూసుకున్నట్లుగా లేడండి. అసలు గొర్రెలు కాయడానికి పంపిస్తాడు. సమూయేలు ప్రవక్త అభిషేకించడానికి వస్తే నీ పిల్లలందరినీ పిలిపించంటే 7గురిని పిలిపిస్తాడు, కానీ చిన్నవాడు దావీదుని పిలిపించాడు. ఆయన కొడుకని కూడా మర్చిపోతాడు, గొర్రెలు కాయడానికి పంపిస్తాడు. కానీ దావీదు మరి సౌలు దగ్గర ఉన్నప్పుడు, సైన్యాధికారిగా సౌలు చంపాలనుకుంటున్నప్పుడు పెద్ద వయసు వచ్చేస్తుంది దావీదుకి. ఆయన 7గురు కొడుకులు ఏమైపోయినారో మరి. తన తల్లిదండ్రులు తన దగ్గర ఉంటారండి. అప్పుడు ఆయన దాక్కుంటూ ఉంటాడు. సౌలు చంపాలనుకుంటే ఇక్కడ అక్కడ కొండ గుహల్లో. అప్పుడు తల్లిదండ్రుల్ని కూడా ప్రతిసారి తీసుకొని పోవాల్సి వస్తుంది. అందుకని మొవాబు దేశం వెళ్ళి మొవాబు రాజును అడుగుతాడు, దేవుడు నాకు ఒక దారి చూపించే వరకు వృద్ధులైన నా తల్లిదండ్రులకు కొద్దిగా ఆశ్రయం ఇవ్వండి. అప్పుడు మొవాబు రాజు ఒప్పుకొని ఇస్తాడండి. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో 5వ వచనం చదువుతుంటే, అబ్బా దావీదు ఎంత గొప్ప మనసు ఉంది అని చెప్పనమాట. అలాగే ఎస్తేర్ కూడా చిన్ననాడు తనను పెంచి పెద్ద చేసిన మొర్దెకై మాట మహారాణి అయిన తర్వాత ఆయన మాట వింటుందండి. హమాన్ వీళ్ళని యూదులను చంపాలి అనుకుంటున్నప్పుడు రాజు దగ్గర వెళ్ళి, మాట్లాడమ్మా, చిన్ననాడు నేను నిన్ను ఎట్లా పెంచానో జ్ఞాపకం చేసుకో. రాజుతో మాట్లాడి, ఆమె భర్తే కదా, మన యూదులని కాపాడు తల్లి అంటే మొర్దెకై చెప్పినట్లుగానే చేస్తుందండి. కనుక బిడ్డల బాధ్యత, వృద్ధాప్యంలో మీ తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. సిరాకు 3:12లో చెప్తారు, నాయనా మీ నాయన వృద్ధుడైనప్పుడు ఆయనను జాగ్రత్తగా చూసుకో. ఆయనకి మతి స్థిమితం తప్పినా సరే ఆయనను బాగా చూసుకో. ఆయన మనస్సు కష్టపెట్టద్దు. దేవుడు మీకు అట్లాంటి మంచి మనస్సు దయచేదురుగాక. ముగించే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు, అంటే బైబిల్ వాక్యాలు చదువుతాను,
మీరు రాసుకొని వాటిని పాటించండి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది. బిడ్డల బాధ్యతలు. బిడ్డలారా, మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో చిరకాలము జీవింతురు. బిడ్డలారా, మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అప్పుడు మీకు క్షేమం కలుగును. తండ్రికి విధేయించిన ఇస్సాకు, ఏసావు, యోసేపు. దావీదు, దేవుడు నాకు ఒక త్రోవ చూపునంత వరకు నా తల్లిదండ్రులను నీ అండ చేర్చుకోము అని మోవాబు రాజును వేడుకుంటాడు. దావీదు రాజు అనుమతిపై వారిని రాజగృహంన చేరుస్తాడు. ఎస్తేర్, చిన్ననాడు మోర్డెకై అదుపులోనున్నప్పుడు వలె అంతఃపురంనను ఆమె అతని ఆజ్ఞ పాటించెను. బిడ్డలారా, మీ తండ్రిని గౌరవింపుడు, మీ తల్లికి విధేయింపుడు. అప్పుడు మీకు క్షేమం కలుగును. ప్రార్థన చేసుకుందామండి. ఈ వాక్యాల ప్రకారం మేము జీవించాలని. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు మీకెట్లా విధేయించాడు నాయన, పిల్లలందరూ తల్లిదండ్రులకి విధేయించేటట్లుగా, అలాగే వృద్ధాప్యంలో తల్లిదండ్రులని చూసుకునేటట్లు వాళ్ళని పరిశుద్ధాత్మ ప్రేమతో నింపండి ప్రభా. చిన్ననాటి జ్ఞాపకాలు వాళ్ళకి రావాలి. అమ్మ తినిపించిన గోరు ముద్దలు, అమ్మ పెట్టిన ముద్దులు, అమ్మ యొక్క ప్రేమ బిడ్డలకి జ్ఞాపకం రావాలి. నాన్న ప్రేమ జ్ఞాపకం రావాలి ప్రభా. ఆ కృపని బిడ్డలందరికీ దయచేయండి. తల్లిదండ్రుని ఆదరించేటట్లుగా కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డలారా, మీ తల్లిదండ్రుల్ని ఆదరించండి, ప్రేమించండి. మీకు క్షేమం కలుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.